రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో పుతిన్ అనేక యుద్ధ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంటూ ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు చాలా మంది పిల్లలను చట్టవిరుద్ధంగా పుతిన్ తరలించారని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 2న పుతిన్ మంగోలియా వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే పుతిన్ను ఐసీసీకి తరలించాలని మంగోలియా అధికారులను ఉక్రెయిన్ ఇప్పటికే కోరినట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీలో మంగోలియా సభ్యదేశంగా ఉండడంతో పుతిన్ అక్కడికి వెళ్లినప్పుడు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పుతిన్ అరెస్టుపై పలు వార్తలు వచ్చాయి. అయితే పుతిన్ రష్యాలో ఉన్నంత వరకు ఆయన అరెస్టు భయం లేదని, ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు పుతిన్పై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. దీంతో ఆయన ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే పుతిన్ మంగోలియాను సందర్శించడం ప్రాముఖ్యం సంతరించుకుంది. మరోవైపు పుతిన్ను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై క్రెమ్లిన్ స్పందించింది. పుతిన్ అరెస్టు వారెంట్పై చింతించాల్సిన అవసరం లేదని రష్యా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మంగోలియాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని, పుతిన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదని వెల్లడించారు. అయితే ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ పుతిన్తో సమావేశమై ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం గురించి మాట్లాడుతూ శాంతియుత మార్గాల్లో సంక్షోభానికి ముగింపు పలకడం, అక్కడ శాంతి స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. యుద్ధభూమిలో దేనికి పరిష్కారాలు లభించవని, చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని పుతిన్కు సూచించారు.